హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం గోంగూరతో ఒక మంచి రెసిపీ తయారు చేసుకుందాం. గోంగూరతో జనరల్గా మనం పచ్చళ్ళు లేదా నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకుంటూ ఉంటాం. ఈసారి గోంగూరతో హాట్ అండ్ స్పైసీగా బిర్యానీ చేసుకుందాం. తినేటప్పుడు కారకారంగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. దీంతోపాటు పక్కన మనకు రైతా కానీ లేదా ఏదైనా ఒక మసాలా కర్రీ పెట్టుకుంటే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ని ఒకసారి చూసేద్దాం. శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులు ఒక 100 గ్రాముల వరకు హీట్ చేసిన ప్యాన్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర ఆకులు పూర్తిగా మగ్గే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే ఒక 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకుందాం. వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని కాస్త రంగు మారే వరకు వేపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఒక 3-4 నిమిషాలు వేపుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. చివరిగా ఒక్కసారి 2 నిమిషాల వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి మనం 1 గ్లాస్ బ్రోకెన్ బాస్మతి రైస్, అంటే బాస్మతి ముక్క బియ్యం మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీని రేట్ కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఈ గోంగూర పేస్ట్ రైస్కి బాగా పట్టేలా ఒకసారి కలుపుకుందాం. 2 గ్లాసుల నీళ్ళను యాడ్ చేసుకుందాం. రైస్ని ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కలిసేటట్టు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. రెసిపీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ అయితే అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ బాగా తగ్గిపోయిన తర్వాతనే మనం మూత ఓపెన్ చేసుకుందాం. మూత తీస్తూనే వాసన అయితే అద్భుతంగా వచ్చింది. ఇక తినడమే ఆలస్యం. సింపుల్ అండ్ ఈజీగా హాట్ అండ్ స్పైసీ గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ వేడివేడి గోంగూర బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో కానీ లేదా మీకు ఇష్టమైన కర్రీ దేంతో అయినా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఈ గోంగూర బిర్యానీ మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన శ్రీచన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.